మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారా? కాంగ్రెస్ సర్కార్కి ఇచ్చిన సమయం సరిపోతుందని కేసీఆర్ భావిస్తున్నారా? నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వమే లక్ష్యంగా బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలోకి వెళ్లనుందా? బీజేపీని కూడా ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారా? బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు ముగిసిన నేపథ్యంలో ఇకపై ప్రజా సమస్యల లక్ష్యంగా పోరాటం చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ముఖ్యంగా కృష్ణా గోదావరి నది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ హక్కుల కోసం రైతాంగ పక్షాన పోరాటం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా సంయుక్తంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో రైతాంగంతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించబోతున్నారు. సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడం లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలను క్యాడర్ను సిద్ధం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయాలు కేసీఆర్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సంస్థాగతంగా బలంగా లేని కారణంగానే బీఆర్ఎస్ వరుస ఎన్నికల్లో ఓటమి పాలవుతుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతం మీద కూడా ఫోకస్ పెంచాలని కేసీఆర్ నిర్వహించారు. తద్వారా పార్టీ గుర్తుపై జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు గ్రేటర్ ఎన్నికలకు నేతలను, క్యాడర్ను సిద్ధం చేయాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని సమాచారం. ఇక కృష్ణా గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గాలి కొదిలేసిందని గులాబీ పార్టీ ఆరోపిస్తుంది. మరోవైపు కృష్ణా గోదావరి జిల్లాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుపోతుంటే అడ్డుకోవడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని గులాబీ పార్టీ అంటుంది. ఈ తరుణంలో రైతాంగ నీటి హక్కులను కాపాడటం కోసం మరొక ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ భావిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు బీఆర్ఎస్ హయాంలో 91 టీఎంసీలు కేటాయిస్తే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రం వద్ద మోకరిల్లిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇది దక్షిణ తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేయడమైందని బీఆర్ఎస్ ఆరోపణ. మరోవైపు మరో ప్రధాన పార్టీ బీజేపీని సైతం తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ నీటి జలాల విషయంలో పార్లమెంటు వేదిక కొట్టాడకపోవటం అన్యాయమని బీఆర్ఎస్ అంటోంది. తెలంగాణ రైతాంగానికి కేంద్రంలో ఉన్న బీజేపీ అన్యాయం చేస్తుందని, కావేరీ సహా వివిధ నదుల అనుసంధానం పేరుతో ఏపీ సర్కార్ జలదోపిడీ చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ సహకరిస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను పట్టించుకోవట్లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తాము మౌనంగా ఉండటం సరైంది కాదని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు తెలంగాణ భవన్ వేదికగా జరగనున్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను కేసీఆర్ ప్రకటించబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు ముగిసిన నేపథ్యంలో ఇక కాంగ్రెస్ సర్కార్ను ఇరుకున పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో తన ఆరోగ్యంపై వస్తున్న విమర్శలకు సైతం సమాధానం చెప్పాలని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి ఈ మధ్య కాలంలో పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్గా లేరని, ప్రత్యక్ష రాజకీయాల్లో లేని వాళ్ళ గురించి తాను మాట్లాడబోనని ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి విమర్శలకు సమాధానం చెప్పాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి 11న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ భవన్లో దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కు గడప తొక్కలేదు. దీంతో పార్టీ క్యాడర్లోని నైరాశ్యాన్ని తొలగించి వారిలో జోష్ నింపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.